పెత్తందారు ప్రమాదకరమైనవాడు. నల్లధనం కొండ మీద పడగ విప్పి కూర్చున్న నల్ల తాచువాడు కనుక భయంకరంగానే కనిపిస్తాడు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో పడగను దూర్చి ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విషసర్పం వాడు. ఆ సర్పరాజు పేరు ఏదైనా కావచ్చు. తక్షకుడు, కర్కోటకుడు, కాలకేయుడు, పింజారకుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఇలా పేరేదైనా సరే పెత్తందారుల దోపిడీకి కాపు కాయటమే ఆ రాజు పని. ఈ విషసర్పకు కోరలను పీకేస్తేనే పేదలకు శాప విమోచనం దొరుకుతుంది. ఆ పని చేయటానికి తాను సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు. తనతో కలిసి నడవటానికి సిద్ధమా అని ప్రశ్నిస్తూ జనసామాన్యాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు పెత్తందారి స్వామ్యమే విద్యారంగాన్ని పరిపాలించింది. ఈ దుష్పాలన ఇంకానా? ఇకపై చెల్లదని 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాటింపు వేశారు. ఒక్క చదువే కాదు, సమస్త జీవన రంగాల్లో అమానవీయత, అసమానతలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పేద వర్గాలకు సమకూర్చేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. నవయుగానికి అవసరమైన మాగ్నా కార్టాను తనదైన పద్ధతిలో అమలు చేయడం ప్రారంభించారు. అది సత్ఫలితాలనిస్తోంది. 2 ఏళ్లు కోవిడ్ కోతకు గురైన ఈ 5 ఏళ్ల పదవీ కాలంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపెట్టింది. ఒక పక్క ఆర్థికాభివృద్ధి సూచికలు ఊర్ధ్వ చలనాన్ని సూచిస్తుంటే, అదే సమయంలో మానవాభివృద్ధి సూచికలు అంతకంటే వేగంగా పరుగులు తీశాయి. ఇది గతంలో ఎన్నడూ చూడని అనుభవం. మానవాభివృద్ధి రంగంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇంకో 10-15 ఏళ్లలో సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతోందన్నది పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని గతంలో కొందరు ఆర్థికవేత్తలు తప్పుబట్టేవారు. గుడ్ ఫిలాసఫీ బట్ బ్యాడ్ ఎకనామిక్స్ అంటూ వెటకారం చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన మానవాభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్క దానిపైన ఆర్థికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యానం చేయకపోవడం విశేషం. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా గుడ్ ఫిలాసఫీ అండ్ గుడ్ ఎకనామిక్స్ గా పరిగణన పొందాయి. అందువలనే అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికల్లో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో, ఉపాధి కల్పనలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పేద వర్గాల్లో ఒక గొప్ప రాజకీయ చైతన్యం తొణికిసలాడుతోంది. సాధికారతలోని ఆత్మగౌరవ భావన వారి అనుభవంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తోంది. సాధికారత పథంలో మహిళలు ముందడుగు వేశారు. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజకీయ శిబిరం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది. అతి భయంకరుడు, గండరుడనుకున్న పెత్తందారులను తరిమి కొట్టొచ్చన్న భావన బలపడుతుంది. ఈ పెత్తందారి శిబిరానికి తెలుగునాట కాపలాదారులైన సర్పరాజులు చంద్రబాబు, రామోజీ వగేరాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు పార్టీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతోంది కదా. మరి వాళ్ళెట్లా పెత్తందారి వర్గాల ప్రతినిధులవుతారు? ఈ సంశయం కొంతమందికి కలగొచ్చు. చంద్రబాబు పార్టీది పూటకుల సంక్షేమ సిద్ధాంతం. అన్నా క్యాంటీన్లు, అక్కా క్యాంటీన్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం వెనక ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల లబ్ధిదారుకు కలిగే తాత్కాలిక ఉపశమనం అయితే దాన్ని కంటితుడుపు సంక్షేమం అంటారు. తాత్కాలిక ఉపశమనంతో పాటు లబ్ధిదారుని అభ్యున్నతికి, సాధికారతకు ఉపయోగపడే విధంగా పథకాన్ని డిజైన్ చేస్తే అది మానవాభివృద్ధి పథకం కింద లెక్క. ఉదాహరణకు పేద జంటలకు పెళ్లి కానుక అందజేసే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశారు. 18,000 అర్హులైన జంటలకు ఎగవేసినందువల్ల తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి చెల్లించిందనేది వేరే విషయం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే పథకాన్ని కళ్యాణమస్తు పేరుతో జగన్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కాదు అసలు విషయం. పథకానికి అర్హత ప్రమాణాలను కొత్తగా నిర్దేశించింది. వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు వయోపరిమితి చట్టపరమైన నిబంధన. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు 10వ తరగతి ఉత్తీర్ణతను కూడా అర్హతగా చేర్చింది. అందువల్ల తప్పనిసరి 10th పాస్ అవుతారు. ఆడపిల్లలకు పెళ్లి కోసం ఇంకో 3 ఏళ్ల గడువు ఉంటుంది. ఇంటర్ వరకు అమ్మఒడి కూడా లభిస్తున్నందువల్ల ఆ పిల్లలు ఖచ్చితంగా ఇంటర్ కూడా పూర్తి చేస్తారు, డిగ్రీలో చేరుతారు. ఈ విధంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని వారు కాళ్ల మీద నిలబడటానికి తోడ్పడే విధంగా డిజైన్ చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమం వెనుక ఇటువంటి ఎంపవర్మెంట్ ఫిలాసఫీ ఉంటుంది. ఈ ఫిలాసఫీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ ప్రాధాన్యాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. విద్య, వైద్యము, వ్యవసాయము
స్వయం ఉపాధి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పేద వర్గాల ప్రజలు కూడా పెద్దవారితో సమానంగా నిలబడేందుకు అవకాశాలు కల్పించింది. ఇండియాలోని అత్యున్నత స్థాయి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలోని పేద విద్యార్థి కూడా అభ్యసించగలిగే ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన వైద్యం పేదల ఇళ్ల వాకిళ్లకు చేరువైంది. చిన్న సన్నకారు రైతులు కూడా లాభసాటి సేద్యం చేయడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ఆర్బీకే సెంటర్ల పేరుతో గ్రామాన ఊత కర్రలను నిలబెట్టింది. పేద వర్గాల తలరాతలు మార్చే ఇటువంటి ప్రాధాన్యాలు చంద్రబాబు సర్కార్లో కనిపించలేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలిసిందే. అమరావతి సింగిల్ పాయింట్ ఎజెండా. అదో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్. కాంట్రాక్టర్కు పెట్టుబడులు పెట్టిన పెత్తందారులకు మాత్రమే ఉపయోగపడే ఎజెండా. ఒక తాత్కాలిక సెక్రటేరియట్ను కట్టి అందులో 30% కమిషన్ను తీసుకున్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ఈ దేశ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కమిషన్ల కకృతికి ప్రతిష్టాత్మకమైన పోలవరాన్ని ఆయన బలిపెట్టారు. నాసిరకం పనుల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పనుల్లో అవాంఛనీయమైన ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఈ రకంగా చంద్రబాబు తీరని ద్రోహం చేసిన వారయ్యారు. ఇదొక్కటే కాదు, ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాల వల్ల భారీగా లబ్ధి పొందిన వారు ఆయన ఆంతరంగికులు, కాంట్రాక్టర్లు, సంపన్నులు. చిల్లర లబ్ధి పొందిన వాళ్ళు జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యాల వల్ల లబ్ధి పొందిన వారు రాష్ట్రంలోని 85% కుటుంబాల ప్రజలు. ఈ ప్రాధాన్యాల కారణంగానే జగన్ ప్రభుత్వానికి పేదల ప్రభుత్వం అని పేరు వచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తెలుగుదేశం, ఎల్లో మీడియా కూటమికి పెత్తందార్లు అనే పేరు వచ్చింది. ఇంగ్లీష్ మీడియం, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు మన పేద వర్గాల భవిష్యత్తును సుందరంగా మార్చివేస్తాయి. జగన్ ప్రభుత్వ వైద్య విధానాలు బీదా బిక్కి తేడా లేకుండా ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తాయి. వ్యవసాయ విధానాలు సాగుబాటును సంపన్నం చేస్తాయి. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నారు గనుకనే వారిని పెత్తందారుల తొత్తులుగా పరిగణించవలసి వస్తోంది. ఈ ఫిలాసఫీని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి పేదవాడా, ఆయనది పేదల ప్రభుత్వమా, ఎట్లా అవుతుంది అని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వితండవాదాన్ని లేవదీస్తున్నారు. ఒక నాయకుడు ధనికుడా పేదవాడా అన్నది కాదు సమస్య. ఆ నాయకుని విధానాలు ఎవరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నదే ముఖ్యం. ఆ లెక్కన జగన్ ప్రభుత్వం నిస్సందేహంగా పేదల ప్రభుత్వమే. చంద్రబాబు పార్టీ పెత్తందార్ల వేదికే. రాష్ట్రంలోని పేద వర్గాల్లో ఈ రకమైన అవగాహన బలపడుతుంది. ఫలితంగా పెత్తందారీ రాజకీయ శిబిరం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. జనసేన పార్టీని తన ప్రయోజనాల కోసం చంద్రబాబే పెట్టించాడనే అభిప్రాయానికి తాజా అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. కనీసం 3వ వంతు సీట్లైనా వస్తాయని ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు 24 సీట్ల లెక్కతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ రెండు పార్టీల బలంతోనే జగన్ పార్టీని ఎదుర్కోలేమని బీజేపీని కూడా తమ తరఫున రంగంలోకి దించాలనేది చంద్రబాబు తలపోత. బీజేపీ వాళ్ళు తన వంటి ఊసరవెల్లిని నమ్ముతారో లేదోనని 4 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ద్వారా లాబియింగ్ నడిపిస్తున్నారు. అదే కాకుండా తన సొంత మనుషులను కూడా ఆ పార్టీలోకి జొప్పించారు. ఇప్పటి వరకు బీజేపీ ఈ కూటమిలో చేరుతుందో లేదో స్పష్టత లేదు. పరిస్థితులను గమనిస్తూ ఉంటే చంద్రబాబు వంటి మోసకారి నేతను నమ్మలేమని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే చంద్రబాబు పవన్ పార్టీలే కూటమిగా పోటీ చేయాలి. 24 సీట్లతో జూనియర్ భాగస్వామి పాత్ర పవన్ది. ఈ మాత్రం సీట్లకే ఎన్ని గంభీర ఉపన్యాసాలు చేశారు పవన్. వాళ్ళు సిద్ధం అంటే మేము యుద్ధం అని మొన్ననే ఆయన గర్జించినట్టు కూడా గుర్తు. ఓసారి ఎప్పుడో జనసేన కార్యకర్తల సభలో అభిమానులు సీఎం సీఎం అనే నినాదాలు చేశారు. అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏమిటి? మొన్నటి ఎన్నికల్లో కనీసం 40 సీట్లలో గెలిపించి ఉన్నట్లయితే సీఎం పదవి అడిగేవాడిని, ఇప్పుడెలా అడుగుతామని అసక్తత ప్రకటించారు. ఇప్పుడు కూడా అంతే. 40 సీట్లలో పోటీ కూడా చేయడం లేదు. పోటీ చేస్తున్న 24 సీట్లలో 0.5% గెలిచిన 6 సీట్లే. కనుక 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవి అడగలేరు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని ఆయనే చెప్పారు గనుక. 2 పార్టీలు కలిసి 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో 18 మందే బీసీ వర్గాలకు చెందినవారు. ఇంకా ప్రకటించాల్సింది 76 సీట్లు. అందులో 14 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. పోతే 62 సీట్లు. వాటిలో బీసీలకు, మైనారిటీలకు ఏమాత్రం కేటాయిస్తారో చూడాలి. ఆ వర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కోల్పోయినట్టే. బీసీ ఓట్లు పూర్తిగా దూరం అయినట్టే. అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి కూడా చంద్రబాబు భయపడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ అయితే తన అభ్యర్థిత్వాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు. కేటాయించిన 24 సీట్లలో 5 పేర్లే ఆయన ప్రకటించగలిగారు. పాపం ఆయన ముఖ కవలికల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. పార్టీ శ్రేణులు జావగారిపోకుండా ఉండేందుకు కుప్పం నుంచి తన పేరును బాబు ప్రకటించారు గాని చివరి నిమిషంలో అక్కడ మార్పు ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. కానీ తొలి జాబితాతోనే శ్రేణులు డీలా పడ్డాయి. అధికార వైసీపీ ఇప్పటికే సగం యుద్ధాన్ని గెలిచింది. మన పెత్తందారు ఇంకెంత మాత్రమూ బలాఢ్యుడు కాదు, అతడొక గాలి తీసిన బెలూన్ మాత్రమే.